హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అనుకుంటున్నారా? కొరియన్ గ్లాస్ స్కిన్ ఫేస్ ప్యాక్ అండి. ఈ ప్యాక్ అనేది మీకు ఏ పార్లర్కి కాదండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత కాస్ట్ పెట్టినా కూడా మీకు ఈ ప్యాక్ అనేది దొరకదు. అది ఒక పద్మ పులివర్తి వ్లాగ్స్ వీడియోలో మాత్రమే మీరు ఈ వీడియో చూసి మాత్రమే చేసుకోగలుగుతారు. మీకు ఎన్ని వేలు పెట్టినా, 5,000 పెట్టినా, 10,000 పెట్టినా, 20,000 పెట్టినా కూడా ఈ ప్యాక్ అనేది మీకు రాదండి. ఈ ప్యాక్ అనేది ఎంత సింపుల్గా చేసుకునేదంటే ఎంతమందికో ఇది తెలియదండి. ఈ ఒక్కటి మీరు ఫేస్కి కనుక పెట్టుకున్నారు అంటే కొరియన్ వాళ్ళు సరిపోరండి. మీ స్కిన్ అంతా గ్లాసులా మెరిసిపోతుందన్నమాట. నునుపుగా, తేమగా, గాజులా మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. ఈ రహస్యం అనేది ఈ ప్యాక్లోనే ఉందండి. ఆ రహస్యమైన ప్యాక్ ఏంటో ఇప్పుడు మనం చూద్దామా? ఆ వీడియో మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ముందు నేను కొంచెం సేపు ఆగుతాను, ప్యాక్ నిదానంగా చూద్దాము. లైక్ కొట్టారు కదండి, ఓకే. ఇక వీడియోలోకి వెళ్దామండి. కొరియన్ వాళ్ళని మీరు గమనించారో లేదో, మీరు వీడియోస్లో చూడండి. వాళ్ళ స్కిన్ అనేది తళతళ మెరుస్తూ ఉంటుంది కదా. అలాంటి మెరిసే స్కిన్ మీకు కావాలి కదా. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేసాం. బియ్యం పిండి అండి, ఇవి పాలు, పచ్చి పాలైనా తీసుకోండి, కాగిన పాలైనా తీసుకోండి. ఓకే అండి. టీ గ్లాస్ తీసుకున్న తాజా బీట్రూట్ని, ఒక చిన్న సైజు బీట్రూట్ తీసుకోండి. చూడండి, బాదం పప్పు, ఈ 4 ఐటమ్స్ ముందుగా మనం తీసుకోవాలండి ఈ కొరియన్ గ్లాస్ స్కిన్ ఫేస్ ప్యాక్కి. బీట్రూట్ ముందుగా మనం పైనున్న పొట్టు తీసేసుకుందాం. చూడండి ఎంత గట్టిగా ఉంది. తాజాగా ఉంటే అలా గట్టిగా ఉంటుందన్నమాట, కరకరలాడుతూ. బీట్రూట్ మనం జ్యూస్ వేసుకోవాలన్నా కూడా ఇలా తేమగా ఉండే బీట్రూట్ని మీరు తీసుకోవాలి. ఎండిపోయినట్టు, ముడుచుకుపోయినట్టు, అది తాజాగా లేనిదైతే దేనికి రిజల్ట్ రాదండి. మనం తిన్నా మనకి ఆరోగ్యానికి మంచిది కాదు. మనం ఇలా స్కిన్కి అప్లై చేసుకున్న స్కిన్కి మంచిది కాదనమాట. ఏదైనా ఫ్రెష్గా తాజాగా ఉండే వాటినే తినాలి, స్కిన్కి అప్లై చేసుకోవాలి. భలే ఉంటుందండి ఈ ప్యాక్. మృత కణాలను తొలగించేసి చర్మాన్ని తాజాగా ఉంచి ఎక్స్ఫోలియేట్ చేస్తుందండి. అంత మంచి ఫేస్ ప్యాక్ అనమాట. ఇది ఎంత సింపుల్ అంటే మీరు ఇంట్లోనే చేసుకోండి. 100కి 100 మంది మీరు ఇంట్లోనే చేసుకోండి. మరి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి వ్లాగ్స్. వాళ్ళు ఉంటే ఈరోజు ఒక న్యూ ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటా అనుకుంటున్నారా? అందరికీ ఉపయోగకరమైందండి. ఆడుతున్నారా? లిప్ సీరం అండి. అందమైన పెదవులు కావాలని కాదు కదా, పెదవులు మంచి కలర్తో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. మీరు విపరీతమైన సిగరెట్లు తాగినా, చుట్టలు తాగినా, పక్కన పెట్టేసి పాన్ పరాగులు అలాంటివి, గేదె పాలైనా ఏ పాలైనా తీసుకోండి. కాఫీ గ్లాస్ తీసుకున్నానండి, అది పావు గ్లాస్ నేను చూపించింది. అందులో సగం పాలు తీసుకున్నాను. బాగా మరగనివ్వండి. అలా పాలు స్టవ్ మీద పెట్టి మీడియంలో పెట్టి తెరలించుకోండి. ఆ తర్వాత ఉడికించుకునేటప్పుడు ప్యాక్ని సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి. చూస్తున్నారు కదా, ఆ పాలు అనేవి బాగా తెరలిపోతున్నాయి కదా. అలా తెరలగానే మనం ఏం చేయాలి, ఒక్క స్పూను బియ్యం పిండిని తీసుకొని, రైస్ ఫ్లోర్ అంటారు, ఈ బియ్యం పిండిని తీసుకొని మనం ఆ తెరిలే పాలలో వేసి స్పూన్తో కలిపేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుందండి నేను వేసిన పాలకి. అలా మనం ఉండలు లేకుండా బాగా తిప్పుకోండి. ఉండలు ఉన్నా పర్వాలేదండి. తర్వాత మనం ఈ ప్యాక్ని మిక్సీ పట్టుకోవాలి. అందుకే ఒక 5 బాదం పప్పులు వేశాను. నేను పోసిన పాలకి 5 చాలు. నేను చూపించిన బీట్రూట్ కూడా అందులో సగం మాత్రమే వేస్తున్నానండి, ఎక్కువ అక్కర్లేదు. వేసుకున్నా పర్వాలేదు, ఆ బీట్రూట్ మొత్తం కూడా వేసుకోవచ్చు మీరు. కానీ నేను చూపించే పద్ధతిలో చూపిస్తున్నాను. ఇది కరెక్ట్ క్వాంటిటీ అనమాట. మీరు ఇంకా బీట్రూట్ ఎక్కువ కావాలి అంటే వేసుకోవచ్చు, పాలు ఎక్కువ కావాలి అంటే క్వాంటిటీ పెంచుకోవాలి అంటే పెంచుకోవచ్చు. ఇది తయారు చేసుకొని మీరు వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత ఒక బాటిల్కి పెట్టుకొని ప్యాక్ రెడీ అయిన తర్వాత మీరు ఎన్ని నెలలైనా పెట్టుకోవచ్చండి. 1 వారం 2 వారాలు కాదు, రోజు చేసుకోనక్కర్లా. చెక్కు చెదరకుండా ఉంటుంది. తయారీ
అయిన తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తడి స్పూన్ కాకుండా పొడి స్పూన్తో ఏ రోజుకు ఆ రోజు కొంచెం తీసి ఒక బౌల్లో వేసుకొని ప్రతి నిత్యము కనుక మీరు ఫేస్కి అప్లై చేసుకున్నారంటే కొరియన్ వాళ్ళు అసలు సరిపోరండి. వాళ్ళ ఫోటో పక్కన మీ ఫోటో పక్కన చేర్చుకొని చూడండి, మీకే తెలుస్తుంది. అలా ఒక బీట్రూట్ ముక్కలు బాదం పప్పు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మెత్తగా అయిపోతాయండి. అవి బాగా ఉడికి చల్లారాలంటే ఒక 10 నిమిషాలు పట్టి అలా గట్టిగా వచ్చేసింది కదా. బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. అలా మనం అది మొత్తం కూడా మనం మిక్సీలో వేసేసుకుందాము. కొరియన్ వాళ్ళ స్కిన్ టెక్చర్ వచ్చేసి చాలా స్మూత్గా షైనీగా ఉంటుందండి. అందుకే చాలామంది కొరియన్స్ బ్యూటీ సీక్రెట్కి ఫిదా అయిపోయి వాటినే ఫాలో అవుతూ ఉంటారు. అలా ఫాలో అయ్యే వాళ్ళంతా అవ్వని వాళ్ళు కూడా అందరు కూడా ఈ కొరియన్ ప్యాక్ని ఇంత సింపుల్గా ఈజీగా ఇంట్లోనే నేను తయారు చేసి చూపిస్తున్నాను కదా, మీరు చక్కగా తయారు చేసుకొని పెట్టేసుకోండి. అలా మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి. మిక్సీ ఒక్క 2 మినిట్స్ తిప్పితే చాలు, మెత్తగా గంధంలో అయిపోతుంది. ఇక స్ట్రెయిన్ చేయనక్కర్లేదు, ఏమీ చేయనక్కర్లేదండి. డైరెక్ట్గా మీరు ఇలాగే వాడుకోవచ్చు. కనీసం వారంలో 3 సార్లు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళబోయే ముందు 1 గంట 1 పూట ముందు మీరు పెట్టుకోవచ్చు. అలా కాదు రోజు పెట్టుకుంటాం మేము చక్కగా, ఇది ఒక దినచర్యలాగా అనుకుంటే, మీ స్కిన్ ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే చక్కగా మీరు పెట్టుకోండి. ఈ ప్యాక్ అనేది స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసి లోపల నుంచి కూడా మెరుపుని తీసుకొస్తుందండి. అంతేకాదండి, జిడ్డుతనాన్ని దూరం చేసి సన్ డ్యామేజ్ ఉంటుంది కదా, దాని నుంచి కూడా మన స్కిన్ను కాపాడుతుంది. ఇందులో న్యాచురల్ యాసిడ్స్ స్కిన్ను కాపాడతాయండి. చూశారు కదా, బౌల్లో వేస్తే ఎంత అందంగా ఉందో, మంచి పింక్ కలర్లో. అంతేకాకుండా ఓపెన్ పోర్స్ని తగ్గించేసి యాక్నీని తగ్గించి మీ స్కిన్ టోన్ని పెంచుతుందన్నమాట. అప్పుడు స్కిన్ టోన్ని పెంచి ఇవన్నీ చేసినందువల్ల ఏం జరుగుతుంది, వాటన్నిటితో మీ స్కిన్ అనేది యంగ్గా మారిపోతుంది. చూడండి, హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాను కదా, ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీ ఫేస్ మీద కూడా పెట్టుకొని చూడండి, మీకు రిజల్ట్ అనేది ఒక్కసారి వేసుకోగానే తెలిసిపోయిద్దండి. అంత అందంగా ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, జెంట్స్ దగ్గర నుంచి లేడీస్ దాకా ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చండి. ఇలా రోజు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్, అరగంట, 40 మినిట్స్ అలా ఉంచుకొని వైటనింగ్ సీరం అండి. గోరువెచ్చటి ఇది ముఖం మీద ఎలాంటి మంగు మచ్చలు పడుతుందండి. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, ఇంకేవైనా సరే మొటిమల వల్ల వచ్చిన మచ్చలు ఉన్న ఎంత మీకు మెడ దగ్గర కానివ్వండి, ముక్కు మీద కానివ్వండి, మీకు రిజల్ట్ చేతుల మీద అయినా సరే, బుగ్గల మీద అయినా సరే, ఎక్కడైనా సరే సరికారు. మీకు నల్లటి అంతేనండి. లేదు నల్లటి మచ్చలు లేవు. మీరు చాలా ఛాయగా ఉన్నా, నల్లగా ఉన్నా, ఇంకా కొంచెం కలర్ మీరు ఇంప్రూవ్ అవ్వాలని. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులివర్తి వ్లాగ్స్. పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ఎంతమంది తీసుకుంటున్నారో, ఎంతమంది వాడుకుంటున్నారో, తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా లీటర్లు తీసుకొని వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, మగ పిల్లలకి, ఆడపిల్లలకి అందరికీ కూడా వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ని పొంది ఆనందంతో నాకు థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఈ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నారు కదా. ఈ హెయిర్ ఆయిల్ అనేది మీ తలకి ఒక్కసారి తగిలితే చాలండి, మీ జుట్టు అనేది అలాగే నిలబడిపోతుంది. ఇంకా ఊడటం అనేది జరగదు, చెట్లటం అనేది ఉండదు. మీకు తెల్ల జుట్టు రాకుండా ఈ హెయిర్ ఆయిల్ ఫుల్ బ్లాక్ చేస్తుందండి. మీ హెయిర్ని, వైట్ హెయిర్ని కుదుళ్ళ నుంచి ఆపేస్తుందండి రాకుండా. అంత మంచి హెయిర్ ఆయిల్ అండి. కేరళ వారిచే తయారు చేయించబడిన ఈ హెయిర్ ఆయిల్ రోజుకి ఎన్ని వందల బాటిల్స్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారో మీకు కాదండి, నాకే తెలియటం లేదు, అర్థం కావట్లేదు. మీ జుట్టుని మీరు కోల్పోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ని వెంటనే వాడుకోండి. ఆలస్యం చేస్తే మీ జుట్టుని మీరు